రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయకాల సమయం నుంచి సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు తిరిగినప్పటికీ, అనేక వాహనాల్లో మేము ప్రయాణించినప్పటికీ మాకు రక్షణ దయచేసి సంరక్షణ అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఏ ప్రమాదము మాకును మా కుటుంబ సభ్యులకును జరగకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున మమ్మల్ని ఆశీర్వదించారు, మా పనుల్లో దీవించారు నాయన. ఏ లోటు ఏ లేమి మా దరికి రాకుండా ఈరోజంతను మీ యొక్క కృప ద్వారా సమృద్ధిలోకి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా మరొకసారి ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి, మీ నామాన్ని కనపరుచుకోవడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. ఆమేన్. అవును తండ్రి, ఈ రోజున మాకు న్యాయము తీర్చే దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు, మమ్మల్ని రక్షించే దేవుడవు, అయా మమ్మల్ని కాపాడే దేవుడు అని మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. అయా అనేక మంది బిడ్డలు వారికున్న సమస్యల కోసమని, వారికున్న బలహీనతలను బట్టి, వారి కుటుంబంలో ఉన్న శోధనను బట్టి మనుషుల వైపు చూస్తున్నారు నాయన. అయా న్యాయం కోసం ఎక్కడికెక్కడికో పరుగులు పెడుతున్నారు తండ్రి. అయా లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా మీరు మాత్రమే తండ్రి మాకు న్యాయము తీర్చే దేవుడవు, మమ్మల్ని రక్షించే దేవుడు అని బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో న్యాయము దొరకని, ఈ రాత్రికాల సమయంలో రక్షణ లేని ప్రతి బిడ్డకు తండ్రి వాటిని దయచేయమని అడుగుతున్నాం. మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డకును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అనేక మంది తండ్రి ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారికున్న సమస్యలను బట్టి మొరపెట్టాలని ఆలోచన కలిగి ఉంటుండగా వారందరిని బట్టి అడుగుతున్నాం. వారిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా అడుగుతున్నామయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. ఏదో విధమైన బలహీనత వారిని వెంటాడుతుందయ్యా. ఎన్నో మెడిసిన్స్ వాడినా వాటి నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు తండ్రి. అయా వారిపైన మీ కృప చూపించండి, మీరు వారిని ముట్టండి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. అపవాది దురాత్మ శక్తుల చేత ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. యేసు నామంలో బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన ఎంతోమంది బిడ్డలు అయా ఆర్థికంగా కూడా అయా ఈ రోజున కష్టాల్లో ఉన్నారు తండ్రి. అయా చేస్తున్న ఉద్యోగాల్లో ఫలితం లేక, వ్యాపారాల్లో లాభాలు రాక తండ్రి, వారు చేస్తున్న పనిలో తండ్రి అయా కావలసిన ధనము సమకూర్చబడక దుఃఖిస్తున్నారయ్యా. ఆర్థికంగా వారిని బలపరచండి అయ్యా. ఎంతోమంది ఇతరులను నమ్మి ధనమిచ్చి చిక్కుబడ్డారు. వారు ఇచ్చిన దాన్ని వారు వెనక్కి ఇచ్చులాగున వారి హృదయాలను ప్రేరేపించమని బ్రతిమాలుతున్నాం నాయన. అదేవిధంగా యవన బిడ్డలు మార్గం తప్పిపోతున్నారని అయా కన్నీరు పెడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు తండ్రి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి తండ్రి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయండి. చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా ఎన్నో ప్రమాదాల నుంచి వారిని రక్షిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నాయన విడిపోతున్న, విడాకులు తీసుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉంటుండగా అయా వారికి సఖ్యతను దయచేయండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానంను స్థాపించండి తండ్రి. అయా అపవాదిని సిగ్గుపరచులాగిన వారి జీవితాలు మార్చమని అడుగుతున్నాం ప్రభువా. ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రయత్నిస్తుండగా మంచి జాబ్ను బిడ్డలకు దయచేయండి. ఎవరైతే తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారో బిడ్డలకు మీ రక్షణ, మీ కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే గర్భఫలం కోసం అయ్యా అని మొరబెడుతున్నారో వారి గర్భాన్ని తాకండి. బిడ్డలకు సంతాన భాగ్యమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యలో చిక్కుబడ్డ ప్రతి బిడ్డకును విడుదల దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి మీకు మొరబెడుతున్న
ప్రతి బిడ్డకు మీ సహాయం అనుగ్రహించండి నాయన. వారి ఇమ్మిగ్రేషన్స్, వారి వీసా ఇంటర్వ్యూస్లో మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా వివాహాల కోసం ప్రార్థిస్తుండగా సాటి అయిన సహాయమును బిడ్డలకు మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన అయా లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్న వారికి వాటిని దయచేయమని అడుగుతున్నాము. ఎవరైతే బిడ్డలు సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో అయా సొంత గృహంను వారు నిర్మించుకునే భాగ్యం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మా భారతదేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. శాంతితో, సమాధానంతో మా దేశాన్ని నింపండి ప్రభువా. అయా దేశ సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యలతో, ఎటువంటి భయాలతో ఎవ్వరు కూడా ఉండకుండా కంటి నిండా సేద తీరు భాగ్యం మాకు దయచేయండి తండ్రి. అయా అపవాది క్రియల చేత, హాని కలిగించే పరిస్థితుల చేత, దొంగల భయాల చేత, శత్రువుల యొక్క ఆలోచన పన్నాగాల చేత ఎవ్వరు కూడా ఈ రాత్రిని బాధించబడకుండా మీ రక్షణ మా అందరికీ దయచేయమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరం చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి సహాయం అనుగ్రహించమని, సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.